హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందులో 3 స్టేట్లు కవర్ చేశాం. ఒకటి అరకు వ్యాలీ, ఇంకోటి గోదావరి మన ఆంధ్రాకు చెందింది, ఇంకోటి వచ్చేసి కేరళ బీచ్, ఇంకోటి వచ్చేసి తమిళనాడు ఘాట్. ఈ 3 చూడండి, ఎంజాయ్ చేయండి. ఓన్లీ ట్రావెల్స్ మాత్రమే కవర్ చేసాము. ఆ తర్వాత ఇక్కడ స్టే చేయడం ఎలాగైంది, ఎక్కడ స్టే చేసాము, ఎక్కడ స్టే చేస్తే సేఫ్ ఉంటుంది, అది కూడా వేరే వ్లాగ్లో చూపిస్తాను. ఇది ఎంజాయ్ చేయండి ట్రావెల్స్. ఈరోజు మనం అరకు వ్యాలీకి వచ్చేసాము. చల్లటి వాతావరణం, చల్లటి వాన చినుకులు, మనసుకు ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళాలన్నమాట. ట్రైన్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళాలి. ఈ వ్లాగ్లో 3 ప్రదేశాలు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి అరకు వ్యాలీ, ఇంకోటి వచ్చేసి కేరళ బీచ్ అండ్ తమిళనాడు ఘాట్. కేరళకి వెళ్ళేటప్పుడు తమిళనాడు ఘాట్ తీసింది. చిన్న వ్లాగ్గా ఉంటుంది, కాకపోతే 3 స్టేట్లు కవర్ చేద్దాం. ఇందులో మనం ఎక్కడ స్టే చేయాలా ఏంటి అన్నది అది వేరే వ్లాగ్లో చెప్తాను. కేవలం ఇది ట్రావెల్స్ అందవే ఎలాగుంటాయి ప్రదేశాలు, షాపింగ్ గట్రాను, ఘాట్ రోడ్ ఎలాగుంటుంది, అక్కడ నుంచి మనం ట్యాక్సీ హైర్ చేసుకొని వెళ్ళాలా, అవన్నీ చూపిస్తాం. ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేయండి. వేరే వ్లాగ్లో అక్కడ స్టే చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, అక్కడ రూమ్ రెంట్లు గట్రా ఫేర్ ఎలాగుంటుంది, ఎక్కడైతే మనకు సేఫ్గా ఉంటుంది. ఇక్కడంతా సేఫ్గానే ఉంటుంది, అయినా కూడా టూరిస్ట్ ఏరియా కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి. కాకపోతే ఎంత వే అంతా ఘాట్లో ఉంది కాబట్టి చాలా బాగుంది. చాలా బాగుంది. వీటి పేర్లు మనం వింటామే కానీ ఇక్కడికంతా మనం రావాలనేసి అనుకోము. ఇంతకుముందు వ్లాగ్లో కూడా చెప్పాను కదా, దూరపు కొండలు నునుపు అన్నట్టుగా మన బయట స్టేట్లపైన, బయట దేశాలపైనే మన చూపు ఉంటుంది. మన రాష్ట్రంలోనే చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి తిరిగి చూడడానికి. ఇక్కడ చూడండి, స్కూళ్ళు గట్రా కూడా ఎంత బాగున్నాయో. కొండల మధ్యలో మంచి వాతావరణంలో స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్. ఇక్కడ పిల్లలకి ఎంత చక్కగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. కానీ ఇలాంటి చోట సీట్లు దొరకడం కూడా కష్టమే. మీకు తెలుసు ఇప్పుడు ఎలాంటి ఎండలు కాస్తున్నాయో. అలాంటప్పుడు కూడా ఇక్కడ చూడండి, వాతావరణం ఎంత చల్లగా ఉంది. దారి పొడుక్కు తోటలు ఉన్నాయి, పచ్చటి పూలు, చాలా అందంగాను చాలా చక్కగాను ఉంది. ఇందులోనే గోదావరి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. రాజమండ్రి బ్రిడ్జ్ ఉంది కదా, అది కూడా కవర్ చేస్తాం. చిన్న బ్లాగు 3 స్టేట్లు కవర్ చేసి మీకు చూపిస్తాను. కొండలు, ఘాటు, ఆ కొండల లోపల నుంచి నీళ్ళు రావడము, పర్వతాల మధ్యలో నుంచి అందవే మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళడానికి చాలా బాగుంది ఇక్కడ. ఎందుకంటే అక్కడ కాటేజెస్ గట్రా ఎలాగ బుక్ చేసుకోవాలి ఏంటనేది ఆ బ్లాగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. దానికి వేరే బ్లాగే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇందులో ఓన్లీ అందవే ట్రావెల్స్ ఎలాగుంటుంది, ఎలాగ మనం ఎంజాయ్ చేస్తూ పోవచ్చు అన్నది చూద్దాం. చుట్టూ అందమైన కొండలు, ఆ కొండల మధ్యలో ఊర్లు, అక్కడి ఊరు జనాలు. ఇంకా కొంతమందిని చూస్తుంటే ప్రాచీన కాలంలోనే మనం ఉంటున్నామా, అలాంటి వాతావరణంలోనే కొంతమంది బతుకుతున్నారా అనేసి అనిపిస్తుంది. ఈ కొండల కోతులంట, అడవిలో ఉండే కోతులు గట్రా అవి రోడ్ సైడ్ రావడం, షాపుల దగ్గర కొట్ల దగ్గర ఉండడం. కొంతమంది అలాంటి పాతకాలపు రోజులు దుస్తులు వేసుకొని ఉండడము,
అడవిలోనే జీవనం సాగిస్తుండే వాళ్ళు ఉన్నారు. చాలామంది మనకు ఈ దారిలో దర్శనం ఇస్తారు. అలాంటి వాళ్ళు ఒక కొత్త లోకంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. మనం పట్టణాల్లో ఉండి సౌండ్ పొల్యూషను, స్మోక్ పొల్యూషను, రకరకాల పొల్యూషన్ల మధ్య నుంచి ఇంత ప్రకృతి వాతావరణంలో, ప్రకృతి ఒడిలో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వయసు అయిపోయినా కూడా వాళ్ళు కర్రలు చేతిలో పట్టుకునేసి కొండలు ఎక్కుతున్నారు, గుట్టలు ఎక్కుతున్నారంటే వాళ్ళు ఉండే వాతావరణం యొక్క ప్రభావం. వాళ్ళు ఇంకా చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. దానికి కారణం కల్ముషం లేని వాతావరణం, కాలుష్యం లేని వాతావరణం. కొంతమందితో మాట్లాడడం కూడా జరిగింది. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయి, జ్వరము గట్రా వాతావరణం మార్పు వల్ల, అంతేగాని పెద్దగా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా లేదు. చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. అంత వనమూలికలు, వాటి నుంచి వచ్చే ఆక్సిజను కాబట్టి వీళ్ళకి మంచి హెల్త్ ఉంది, కష్టపడుతున్నారు. ఈ వయసులో కూడా చాలామంది హ్యాపీగా ఉంటున్నారు. ఈ వయసు అంటే 8 years వాళ్ళని కూడా చూశాను నేను. కాకపోతే వాళ్ళు వద్దు బాబా మాకు వీడియో తీయద్దని చెప్పారు. చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఈ వయసులో చేతిలో ఒక ఊతకర్ర పట్టుకునేసి కొండలు ఎక్కేస్తున్నారు. ఇక్కడ నుంచి రాజమండ్రి కూడా చూపిద్దాం. రాజమండ్రి గోదావరి బీచ్ అది కూడా కవర్ చేస్తాం. అలాగే కేరళ కూడా చూపిస్తాను. వెల్కమ్ టు గోదావరి ఫ్రెండ్స్. ఇది గోదావరి రాజమండ్రి బీచ్. సాయంకాలం పూట ఎంత అందంగా గోదావరి చిందులేస్తూ ముద్దుగా కనిపిస్తుంది. హలో గోదావరి రాజమండ్రి, హౌ ఆర్ యు ఆల్? లవ్ యూ. ఇందాక మనం బ్రిడ్జ్ లాంగ్ షాట్లో చూసాం కదా గోదావరి. ఇది ఆ బ్రిడ్జ్ రోడ్వే 5 kilometers ఉంది. ఇది నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇండియాలో 3వ స్థానంలో ఉంది. ఇంత పెద్ద బ్రిడ్జ్, చాలా పెద్ద రోడ్వే ఉంది ఇది. సీ పైన అద్భుతం, ఎక్సలెంట్. మైండ్ బ్లోయింగ్. చాలా అందంగా అంటే చాలా ఆనందంగా ఉంది. లవ్ యూ గోదావరి. ఎన్నో అందాలని, ప్రకృతి వనరులని తన ముంగిట్లో దాచుకొని ఉంది. ఇప్పుడు మనం తమిళనాడు నుంచి అందవే ఘాట్ రోడ్లో వెళ్తున్నాం కేరళ బీచ్కి. కాలకడు అనేసి ట్యాక్సీ హైర్ చేసుకున్నాం. ఇందులో ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. ఇలాగ షేరింగ్లో వెళ్ళామంటే మనకు తక్కువ పడుతుంది. ఇక్కడ కూడా ఘాట్ చాలా డిఫికల్ట్గానే ఉంది. ఎలాగైతే మనం అరకు వ్యాలీలో చూసామో ఇక్కడ కొంచెం డిఫికల్ట్గానే ఉంది. కాకపోతే మనకు అక్కడ మధ్య మధ్యలో షాపులు ఉండేటివి, జనాలు ఉండేవాళ్ళు. ఇక్కడ ఏకంగా చాలా దట్టమైన ఫారెస్ట్ ఇది. ఈ ఫారెస్ట్లో నుంచే వెళ్ళాలి చెప్తున్నారు. ఇక్కడ జంతువులు కూడా ఉంటాయి అనేసి వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తున్నారు, కానీ మనకు అర్థమవుతుంది. తిరిగి సమాధానం చెప్పలేకపోతున్నాం. చాలా స్పీడ్ వీళ్ళ లాంగ్వేజ్. బీచ్కి వెళ్ళడానికి ఈ ఫారెస్ట్ నుంచి క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. ఇది మొత్తం కేరళ. మధ్య మధ్యలో ఆకతాయిలు వాళ్ళు, పిల్లలు ఎదవేషాలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నో ప్రాబ్లం, మనం హ్యాపీగా ఫ్రీగా రావచ్చు. మధ్య మధ్యలో చెక్ పోస్టులు ఉన్నాయి, పోలీస్ పికెట్స్ ఉన్నాయి. మనకు తెలిసిన వాళ్ళదే కాబట్టేసి
హ్యాపీగా వచ్చేసాం. లాస్ట్కి వచ్చేసాం. ఇదే అన్నమాట బీచ్.